హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇది ఓటింగ్ అనాలిసిస్. ఈ వారం ఓటింగ్ అనాలిసిస్ 2024 ఆంధ్రప్రదేశ్ జనరల్ ఎలక్షన్కి మించిన అనాలిసిస్ చేయాలేమో అన్న విధంగా ఉందన్నమాట. చెప్తా కారణాలు ఏంటని చెప్పి. సో ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు బాటంలో ఉన్నారు, డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా, ఎవరు ఎలిమినేట్ అవ్వడానికి అవకాశం ఉంది, ఇలాంటి విషయాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వీడియోని లైక్ చేసి చూడండి. అలాగే మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు అన్నది కింద కామెంట్ చేయండి. ఈ వారం అందరూ నామినేషన్స్లో ఉన్నారు కాబట్టి ఒకళ్ళు తప్ప. సో మీరు ఎవరి ఫ్యాన్స్ అని అడిగే క్వశ్చన్ ఉండదు అనమాట. సో మీరు డైరెక్ట్గా ఎవరికి ఓటేస్తున్నారు అన్నది కింద కామెంట్ చేయండి. సో మనం ఓటింగ్ కోసం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం టాప్ కోసం మాట్లాడుకుందాం. తర్వాత డబుల్ ఎలిమినేషనా, సింగిల్ ఎలిమినేషనా, దాని తర్వాత ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుందని. సోషల్ మీడియా పోల్స్లో చూస్తే కొన్ని పోల్స్లో ఒక పెద్ద పోల్ ఉంటుంది కదా, అందులో చూస్తే గౌతమ్ది వన్ సైడెడ్ డామినేషన్ లాగా ఒక 30% అంత కనిపిస్తూ ఉంది. నిఖిల్ది సెకండ్ ప్లేస్లో 16% కనిపిస్తుంది. ఈ పర్టికులర్ పోల్లో ఎవ్రీ వీక్ గౌతమ్ వచ్చిన దగ్గర నుంచి అంటే గౌతమ్ వచ్చిన 2 వీక్స్ ఎప్పుడైతే రేజ్ అయిందో అప్పటి నుంచి గౌతమ్నే టాప్లో చూపిస్తుంది. బట్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అది రైటర్ రాంగ్ అనేది వెళ్ళి చూడలేదు, కానీ చూస్తే మాత్రం లాస్ట్ వీక్ తెలిసిన వరకు మాత్రం అది కొద్దిగా రివర్స్లో ఉంది. నిఖిలే టాప్లో ఉన్నాడని చెప్పి. అంత డిఫరెన్స్ ఏంటనో తెలియదు. వేరే పోల్స్, యూట్యూబ్ పోల్స్, కొంచెం పెద్ద పోల్స్ అవన్నీ చూసినప్పుడు మాత్రం కొద్దిగా నిఖిల్కే ఎడ్జ్ ఉన్నట్టు కనిపిస్తుంది. సో మరి ఈ సోషల్ మీడియా పోల్స్ నమ్మాలా, లేదంటే రియల్ టైంలో ఎంత డిఫరెన్స్ ఉంది, ఇది మాత్రం ఎవరి ఒపీనియన్స్ని వాళ్ళ ప్రకారం, అంటే వాళ్ళ గేమ్ని అర్థం చేసుకున్న దాని ప్రకారం, వాళ్ళ యూజర్స్తో ఇంటరాక్ట్ అవుతుంది దాని ప్రకారం, నెక్స్ట్ వాళ్ళు చూస్తున్న ఈ కామెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి ప్రకారం ఎవరి అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది. నా అండర్స్టాండింగ్ కూడా చెప్తా, ఎవరికి ఎక్కువ ఓటింగ్ ఉండే అవకాశం ఉంది ఏంటి అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నిఖిల్ ఫ్యాన్స్ ఉన్నారో, గౌతమ్కి ఏమీ లేదు ఓటింగు, మొత్తం అంతా పిఆర్ఏ అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. అంతా పిఆర్ఏ కాదు. నాకు అంటే నేను రెగ్యులర్గా మాట్లాడే లాస్ట్ ఇయర్ నుంచి అంతకుముందు నుంచే ఫాలో అయ్యే వాళ్ళు కూడా చాలామంది వాళ్ళల్లో గౌతమ్ ఫ్యాన్స్ ఉన్నారు. సో అన్ని కామెంట్స్ బాట్ కామెంట్స్ అని చెప్పి కొట్టి తీసేయలేము అనమాట. సో రియల్ యూజర్స్ ఉన్నారు, వాళ్ళు గౌతమ్కి సపోర్ట్ చేస్తున్నారు. సేమ్ గౌతమ్ ఫ్యాన్స్ కూడా నిఖిల్ ఫ్యాన్స్కి ఏమీ లేదు, ఎక్కడ ఏం కనిపించట్లేదు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఆయనది సోషల్ మీడియా కన్నా కూడా బయట రియల్ ఓటింగ్ మొత్తం బలంగా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ కానీ వాళ్ళ నుంచి ఓటింగ్ కూడా నిఖిల్కి బాగా పెరిగింది. ఈ రీజియన్, ఈ కొన్ని ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో నేను చెప్పాలనుకోవట్లేదు, కానీ అవి నాకు చిరాగ్గా అనిపిస్తూ ఉంటాయి. ఆ ఆస్పెక్ట్స్ కూడా దెబ్బేసినాయి ఓటింగ్ మీద కొద్దిగా. అలాగే మెజారిటీ పీపుల్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే నిఖిల్ సపోర్ట్ చేయకుండా గౌతమ్ని సపోర్ట్ చేసినా, గౌతమ్ సపోర్ట్ చేయకుండా నిఖిల్ని చేసినా, లేదంటే నబీల్ని చేసినా, ఎవరిని చేస్తున్నా వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే మిగతా వాళ్ళు నచ్చట్లా. మిగతా వాళ్ళు నచ్చక ఒకళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఈ సీజన్కి బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ అదే. అంటే కంటెస్టెంట్స్లో పాజిటివ్స్ కన్నా కూడా ఈ సీజన్లో నెగిటివ్స్ ఎక్కువ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి నెగిటివ్స్ ఉంటాయి, ప్రతి సీజన్లో ప్రతి విన్నర్కి నెగిటివ్స్ ఉంటాయి. కానీ ఈ సీజన్కి పడిన డ్యామేజ్ ఏంటంటే ప్రతి కంటెస్టెంట్కి పాజిటివ్స్ కన్నా నెగిటివ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు నిఖిల్ని తీసుకుంటే టాస్క్లు ఆడతాడు, అంతా బాగుంటుంది అనుకుంటే కొద్దిగా సేఫ్ ప్లేయరు, అబద్ధాలు ఆడతాడు, కొద్దిగా మాట మారుస్తాడు, ఇలా నెగిటివ్స్ ఉన్నాయి. గౌతమ్ చూస్తే కొంచెం పర్సనాలిటీ, అంటే ఏదైనా స్ట్రాంగ్గా పెడతాడు పాయింట్, గట్టిగా మాట్లాడతాడు అన్నది ఒక పాజిటివ్ పాయింట్ పెడితే కొద్దిగా అన్యాచురల్గా ఉంటుంది కొన్ని విషయాలు. అలాగే టాస్కుల్లో అంత పర్ఫార్మెన్స్ ఉండదు, సో కావాలని కొన్ని చేస్తున్నట్టు ఉంటుంది అలాంటి నెగిటివ్స్ కొన్ని వస్తాయి. నబీల్ని ఒక పాయింట్ ఆఫ్ టైంలో విన్నర్గా చూస్తే దాని తర్వాత నబీల్ గ్రాఫ్ మొత్తం డ్రాప్ అవుతూ వచ్చింది. వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత తన పర్సనాలిటీ ఏదైతే ఉందో అంతగా ఎవాల్వ్ అయి బయటికి రాలా, అంత ఎలివేట్ అవ్వలేదు తన గేమ్. సో తను చేసే కొన్ని పనులు కొంచెం కురతనంగా ఉండటం, అంటే విన్నర్కి ఉండాల్సినంత ఇది లేదు, మెచ్యూరిటీ ఆ వర్డ్ ఏదో ఉందో అది లేదు అన్న విధంగా ఆళ్ళవి ఉన్నాయి. పృథ్వీకేమో చూసుకుంటేనేమో టాస్కులు బలంగా ఆడినా కూడా యారగెన్స్, కొద్దిగా పొగరు, ఇలాంటివన్నీ ఆయనకి మైనస్లు అవుతున్నాయి. లాంగ్వేజ్ ప్రాబ్లము. రోహిణి లాస్ట్ 2 వీక్స్ నుంచి గట్టిగా ఇంప్రెస్ చేస్తుంది. రోహిణి నేను అనుకుంటున్నాను, రోహిణి నాకు తేజ, గౌతమ్ అండ్ అవినాష్ కన్నా కూడా రోహిణి నేను వీళ్ళను కన్సిడర్ చేసినట్టు వైల్డ్ కార్డ్ కింద కన్సిడర్. ఎందుకంటే ఆవిడ అప్పుడు 3 వీక్స్ ఉన్నారు. వీళ్ళకి తెలిసినంత వీళ్ళకి ఉన్నంత ఎక్స్పీరియన్స్ ఆవిడకి రాలా. పైగా వీళ్ళు రీసెంట్ వచ్చిన వాళ్ళు ఆవిడ ఎప్పుడో. ఈవిడ కనుక ఇంకొంచెం ముందు వచ్చి, లేదంటే స్టార్టింగ్ నుంచే ఇప్పుడు ఏదైతే ఎంత ఓపెన్ అయిపోయి ఎంత కాన్ఫిడెన్స్ ఆవిడకు ఉందో ఇప్పుడు, ఆ విధంగా కనుక ఉండుంటే ఆవిడ గేమ్ నెక్స్ట్ లెవెల్ ఎలివేట్ అయ్యేది. ఎవరన్నా లేకపోతే రోహిణి ఉంటుందా టాప్ 5లో అన్న విధంగా ఎలివేట్ అయ్యేది. ఈరోజు గౌతమ్ వైల్డ్ కార్డ్స్ నుంచి ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడు, అలా ఉన్నారో రోహిణి కూడా ఉండేది అని గట్టిగా వచ్చేది. ఈ వారం గేమ్కి 2 వారాల గేమ్కి ఎలా ఉందంటే, చాలామంది రోహిణి లాస్ట్ వీక్ గేమ్ ఆడింది అని చెప్పి కొన్ని నాతో డిస్కస్ చేసినట్టు చెప్తా ఉన్నారు. ఆయన అంతకుముందు కూడా టాస్క్లు ఆడింది బాగానే, మీరు అది మర్చిపోతున్నారు. హరితేజ్ గారితో బాల్స్ టాస్క్ ఒకటి ఆడిందా, టాస్క్ కాకపోయినా సరే జైలు కీ తీయడానికి అందరికన్నా ముందు పరిగెత్తుకుని కీ తీసిందా, మన పెయింట్ బ్రష్ తీసిందా, ఆవిడలో ఉంది.
మీరు ఈ లాస్ట్ వీక్ దాన్ని కొద్దిగా ఎక్కువగా ఎలివేట్ అయింది కాబట్టి దాన్ని అక్కడ గుర్తిస్తుంది. ఎందుకంటే పృథ్వీ లాంటి వాళ్ళు నడిచింది, దానివల్ల కొద్దిగా బాగా అదే మీకు రికగ్నైజ్ అయింది. కానీ దానికి ముందు కూడా ఆవిడ చేస్తుంది. ఇలా ప్రాబ్లం ఏంటంటే నామినేషన్లోకి రాకపోవటం, బాగా ఓపెన్ అప్ అయిపోయి మాట్లాడలేకపోవటం. సో ఒక చివరికి వచ్చేపాటికి తెగేపాటికి ఇంకా ఆవిడ కొంచెం గట్టిగానే మాట్లాడారు. ఇంకోటి ఆవిడకి నెగిటివ్ అనగానే ప్రాబ్లం అయింది ఏంటంటే ఆవిడ ఎవరితో అయితే ఆవిడకి ఇష్యూలు ఉన్నాయో వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. నైని పవన్ ఇష్యూ అయింది, ఆవిడ ఎలిమినేట్ అయిపోయింది. హరితేజ్ ఇష్యూ అయింది, ఆవిడ ఎలిమినేట్ అయింది. వాళ్ళు కనుక అవసరం ఉండుంటే రోని నామినేట్ చేసేవాళ్ళు, రోని డిఫెండ్ చేసుకునేది, రోనికి నామినేషన్స్ పడేవి, రోని నామినేషన్లోకి వచ్చేది, ఆవిడ గేమ్ ఇది అయ్యేది. నాకు రోని ఫ్రైడే రోజు ఎపిసోడ్ తర్వాత ఆవిడ ఎప్పుడైతే శివంగి అని చెప్పి ఆవిడ గెలిచారో 1000 కామెంట్స్ ఎన్నో వచ్చినాయి ఎపిసోడ్కి. నా దాంట్లో నేను అన్ని గోత్రూ అవుతా ఉన్నా సండే కూర్చొని. ఒక్క కామెంట్ అయినా తెలుగు పిల్ల గెలాలి, అది ఏమి ఉంటాయి కదా తెలుగుడి గెలాలి అలా ఉంటుందేమో అనుకున్నా. ఒకటే లేదు, లేడీస్ని తొక్కేస్తున్నారా స్వామి, అంత బాగా ఆడింది కదా. సో ఎనీవే ఇప్పుడు ఈవిడ కోసం ఎందుకు చెప్తాను, టాప్ 5లో అంటే ఆవిడ గేమ్ కూడా అలా ముందు నుంచి ఇదిగా ఉండి కొంచెం ఓపెన్ అప్ అయ్యి ఉంటే ఖచ్చితంగా టాప్ 5. ఇప్పటికి కూడా వైల్డ్ కార్డ్స్లో అందరితో కంపేర్ చేసుకుంటే గౌతమ్ తర్వాత కొన్ని ముగ్గురులో కంపేర్ చేసుకుంటే రోని ఖచ్చితంగా డిజర్వింగ్ అని నాకు అనిపిస్తుంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో. చివరికి వచ్చాక ఆవిడ గేమ్ సమ్మల్ లేచిందనమాట. సో ఇలాగా ఆడియన్స్కి ఒక ప్రాపర్ చాయిస్ అనేది బిల్డప్ అవట్లా. ఈ సీజన్కి ఉన్న బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అదే. నేను ఫస్ట్లో అంటే సీజన్ విన్నర్ తెలియట్లేదు అంటే సీజన్ మంచి హిట్ అయినట్టే కదా అని. బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే పాజిటివ్స్తో సీజన్ విన్నర్ తెలియకపోవటం కాదు, వాళ్ళకున్న డ్రాబ్యాక్స్ ఎక్కువైపోయి సీజన్ విన్నర్ ఫిక్స్ అవ్వలేకపోతున్నారు. అదే ఈ సీజన్కి బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్గా మారిందనమాట. సో చివరికి వచ్చే తెలిసింది ఏంటి అని చెప్పి. బట్ ఎనీవే, సో టాప్ 2లో ఖచ్చితంగా నిఖిల్ గౌతమ్ ఉన్నారు. బట్ సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఇదిగా అంటే 30%, 16% అన్న రేంజ్లో ఉంటుందని మాత్రం నేను అనుకోవట్లా. నేను మాట్లాడే వరకు నా స్కోప్లో నాకు తెలిసిన విషయాలు చెప్తున్నా. నేను రైట్ అని చెప్పను కానీ నా స్కోప్లో నాకు తెలిసిన విషయాలు చెప్తున్నా. సో ఎవరు వీళ్ళు అనుకున్నా ఇద్దరు పప్పులు కాలిసినట్టే. సో మీరు కొంచెం గట్టిగా ఫైట్ చేసుకోవాలి. వన్ సైడెడ్గా అయితే లేదు విన్నరు, సో అది ఒప్పుకోవాల్సిందే. గౌతమ్కి కూడా ఓటింగ్ పెరిగింది, అలాగే నిఖిల్ ఓటింగ్ సోషల్ మీడియాలో కనిపించినంత మాత్రం లేదని మాత్రం అనుకోవద్దు, తగ్గిపోయిందని మాత్రం అనుకోవద్దు. అనుకుంటే మీరు పప్పులో కాలిసినట్టే సైలెంట్గా వెళ్ళిపోతాడు విన్నింగ్కి. సో మీ ఓట్స్ మీరు ఎన్ని వేయగలిగితే మీ కంటెస్టెంట్లకి గౌతమ్ నిఖిల్ అనే కాదు ఎవరైతే నామినేషన్లో ఉన్నారో ఎన్ని వేయగలిగితే అన్ని వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా అంటే 90% డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది, ఒక 10% సింగిల్ ఎలిమినేషన్ ఉండడానికి ఛాన్స్ ఉంది. రీజన్ బీయింగ్ టికెట్ టు ఫినాలేకి డబుల్ ఎలిమినేషన్కి ఏంట్రా సంబంధం అంటే చెప్తా. లాస్ట్ సీజన్లో ఏమైందంటే అర్జున్ టికెట్ టు ఫినాలే గెలిచాడు. అర్జున్ టికెట్ టు ఫినాలే గెలవడం వల్ల అర్జున్ బాటంలో ఆ వారం ఓటింగ్లో ఉన్నాడు, లీస్ట్లో ఉన్నది అర్జున్ అని చెప్పారు నాగార్జున. బట్ గౌతమ్ గెలవటం వల్ల అర్జున్ టికెట్ టు ఫినాలే గెలవటం వల్ల సేవ్ అయిపోయి అర్జున్ పైన ఉన్న గౌతమ్ని ఎలిమినేట్ చేశారు ఆ వారం చెప్పి. సో టికెట్ టు ఫినాలేకి పవర్ ఉంటుందని ఇప్పుడు చెప్పలా. జస్ట్ నాకేమనిపించిందంటే అబద్ధం ఆడకూడదు, ఆడియన్స్కి తెలియాలి, గౌతమ్కి లీస్ట్ కాదు కొంచెం పైకి వచ్చినాయి అని చెప్పి తెలియాలి, కానీ అర్జున్స్ మనం సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్లో మిగిలిన ఒకే ఒక్కడు ఆయన కూడా మనం పంపించేస్తే నెక్స్ట్ టైం నుంచి ఇంకెవరు వైల్డ్ కార్డులు రారు అని చెప్పి ఆయన సేవ్ చేసి ఈయన పంపించారు ఆ టైంలో. ఇప్పుడు ఆ లాజిక్ని కాంట్రాడిక్ట్ చేస్తారా? మా ఫస్ట్ చెప్పాల టికెట్ ఫినాల్ గెలిస్తే ఈ వారం సేవ్ అని చెప్పి, మరి ఇప్పుడు ఆ లాజిక్ని కాంట్రాడిక్ట్ చేస్తారా? అదే లాజిక్ని ఫాలో అవుతారా? ఇప్పుడు అదే లాజిక్ని ఫాలో అయితే ఏమైందంటే ఇప్పుడు బాటమ్ 3లో ఫర్ ఎగ్జాంపుల్కి పృథ్వీ, అవినాష్, నెక్స్ట్ తేజ ఉన్నారనుకుందాం, ఓకేనా? పృథ్వీ అందరికన్నా లీస్ట్లో ఉన్నాడు అనుకుందాం, బట్ పృథ్వీ టికెట్ టు ఫినాల్ గెలిచాడు అనుకుందాం. సో అప్పుడు పృథ్వీని సేవ్ చేసి కనుక పైన అవినాష్, తేజ ఇద్దరిని ఎలిమినేట్ చేస్తారంటే చేయలేరు. కింద నుంచి 3వ ప్లేస్లో ఉన్న వ్యక్తిని ఎలిమినేట్ చేయడం అంటే మాటలు కాదు. సో ఒక ఎలిమినేషన్ చేసి ఆపేయచ్చు. మరి ఎక్కువ అయిపోయారు కదా భయ్యా హౌస్లో అంటే నెక్స్ట్ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తారు, అది కూడా ట్విస్ట్ టర్నే కదా, అది కూడా గట్టిగా పెళ్తుంది అనా కదా. సో సింపుల్. అలా కాకుండా పృథ్వీ కనుక మిడిల్లో ఉంటే అంటే బాటంలో అవినాష్, నెక్స్ట్ పృథ్వీ, నెక్స్ట్ తేజ ఇలా ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు కూడా సింగిల్, అప్పుడు 50-50 చేయొచ్చు చేయకపోవచ్చు. ఒకవేళ పృథ్వీ పై నుండి అవినాష్, తేజ కింద ఉంటే కనుక స్ట్రైట్ డబుల్ ఎలిమినేషన్ చేసేసే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా డబుల్ ఎలిమినేషన్ అనేది టికెట్ టు ఫినాల్ గెలిచిన వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. పృథ్వీ, అవినాష్, తేజ యాజ్ అన్ ఎగ్జాంపుల్ వాళ్ళ ముగ్గురు బాటంలో ఉంటే వాళ్ళ ముగ్గురులో ఎవరైనా టికెట్ టు ఫినాల్ గెలిస్తే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఫైనల్ గెలిస్తే స్ట్రైట్ ఫార్వర్డ్ డబుల్ ఎలిమినేషన్ శనివారం ఒకళ్ళు ఆదివారం ఒకళ్ళు పంపేస్తారు అనుకుంటున్నా. సో ఇది డబుల్ ఎలిమినేషన్ కోసం. ఇప్పుడు బాటంకి వద్దాం. ఈ సీజన్ జనరల్ ఎలక్షన్ చేసినంత అనాలిసిస్ చేయాలేమో ఇప్పుడు ఈ ఎలిమినేషన్ కోసం ఎవరు అవుతారు ఏంటి అని చెప్పి. మ్యాటర్ ఏంటంటే నేను ఏమనుకుంటానంటే ఆ క్లాన్లో ఒకరిని ఈ క్లాన్లో ఒకరిని ఎలిమినేట్ చేస్తాడేమో బిగ్ బాస్ అనుకుంటున్నా. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ ఆడియన్స్ ఆర్ ప్లానింగ్, అంటే వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకున్నారు వాళ్ళ ఫ్యాన్స్ ఓట్లు వేయడానికి అని చెప్పి. రోనీ గేమ్ చూస్తేనేమో ఒక సైడ్ బాగా ఎలివేట్ అయింది, ఎవాల్వ్ అయ్యింది, ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ రోజు కూడా ఆవిడ ఇంకో టాస్క్ గెలుస్తున్నారు, అది నెక్స్ట్ లెవెల్ అద్భుతం. ఆవిడ కాన్ఫిడెన్స్ హైలో ఉంది, పీక్స్లో ఉంది.
ఇప్పుడు రోహిణికి ఎదురొస్తే ఎవరైనా గుద్దుకుంటూ వెళ్ళిపోవడమే అన్న విధంగా ఉంది ఆవిడ కాన్ఫిడెన్స్. సరేనా? ఇంకో సైడ్ చూస్తేనేమో తేజాది ఫస్ట్లో హైలో వెళ్ళింది, గ్రాఫ్ బాగా పెరిగింది, దాని తర్వాత నుంచి డౌన్ అవ్వకుండా వస్తుంది. ఒప్పుకోవాలి, ఎందుకంటే నామినేషన్ లేకపోవడం కానీ ఇంకోటి కానీ తన ఓన్ రీజన్స్ కానీ ఏమైనా సరే. అవినాష్ది 2 సార్లు మెగా చీఫ్ అయితే ఉండాల్సిన టాక్ ఆఫ్ ద టౌన్ పాయింట్ అక్కడ లేదు. చెప్పలేదా గట్టిగా అంటే, ఆయన రెండోసారి అయినప్పుడు తోపుల్నే ఓడిచ్చాడు అన్న విధంగా చెప్పాం. ఆయన గేమ్ ఎలివేట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆయన ఒక డిస్కషన్ పాయింట్ అవ్వకపోవటం. ఆయన నుంచి ఒక డిస్కషన్స్ ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఏదైతే పర్సనాలిటీ బయటికి రాలేదు అన్నది. సో ఆయన ఒక డిస్కషన్ పాయింట్ అవ్వకపోవటం వల్ల ఇప్పుడు రోహిణి ఎలా డిస్కషన్ పాయింట్ అయింది అలా అవ్వకపోవటం వల్ల ఆయన గేమ్ ఎలివేట్ అవ్వకపోవటం వల్ల ఆయనకి ఏంటి ఎంత పెరిగింది ఏంటని చెప్పలేం. లాస్ట్ టైం అయితే నేను క్లియర్గా చెప్పాను, అవినాష్ బాటంలో ఉంటాడన్నాడు, అవినాష్ ఎలిమినేట్ అయిపోయారు, ఎవిక్షన్ షీల్డ్ వల్ల సేవ్ అయ్యారు. అక్కడి నుంచి ఇక్కడికి ఏమైనా డ్రాస్టిక్ చేంజ్ వచ్చిందంటే నాకేం అనిపించట్లా డ్రాస్టిక్ చేంజ్ వచ్చిందని. కానీ ఇక్కడ రోహిణి గేమ్లో చేంజ్ వచ్చింది. మీరు గమనిస్తే రోహిణికి ఫ్యాన్స్ పెరిగారు, రోహిణిని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ రోహిణిని సపోర్ట్ చేసే వాళ్ళు రోహిణికే ఓటేస్తారో తెలియని సిచ్యువేషన్, ఎందుకంటే ఆవిడ ఓటింగ్లో లేదు, నామినేషన్లో లేదు. ఇప్పుడు రోహిణికి సపోర్ట్ చేస్తారు, రోహిణిని ఇప్పుడు ప్రైజ్ చేస్తున్న వాళ్ళందరూ రోహిణికే ఓటేస్తారో లేదో సిచ్యువేషన్ లేనప్పుడు అవినాష్కి వాళ్ళందరూ ఎలా ఓట్లేస్తారో అన్నది పాయింట్ అవుతుంది. చెప్తాను కదా, ఇది జనరల్ ఎలక్షన్కి మించిన అనాలిసిస్లు ఉంటాయి అన్నమాట ఈ పాయింట్లో ఈరోజు ఈ వారం. సో వీళ్ళకి కలిపి వీళ్ళు కనుక ఒకరికే ఓటేసుకుంటే వీళ్ళ ఫ్యాన్స్ ఎవరైనా అవినాష్ తేజ ఫ్యాన్స్, రోహిణి ఫ్యాన్స్, వీళ్ళు ముగ్గురు కలిపి ఒకళ్ళు డిసైడ్ చేసి ఓటేస్తే ఖచ్చితంగా ఒకళ్ళు సేవ్ చేసుకోగలుగుతారు. ఓట్స్ స్ప్లిట్ అయిపోతే ఇప్పుడు మూడో పార్టీ వస్తే జనరల్ ఎలక్షన్లో 2 పెద్ద పార్టీలు ఉన్నాయి, మధ్యలో చిన్న తోక పార్టీ కనుక వస్తే వాళ్ళ వల్ల గవర్నమెంట్లో ఉన్న ఓట్లు లేదంటే అపోజిషన్ పార్టీలో ఉన్న ఓట్లు స్ప్లిట్ అయిపోతే ఇంకొకరికి అడ్వాంటేజ్ అయ్యిద్ది అన్నట్టు వీళ్ళిద్దరి మధ్యలో అవినాష్ తేజ మధ్యలో ఓట్లు కనుక స్ప్లిట్ అయిపోతే ఇటు సైడ్ వీళ్ళ ఓజీ క్లాన్కి వెళ్ళిపోతుంది. సేమ్ ఓజీ క్లాన్ సైడ్ కనుక మనం చూసుకుంటే పృథ్వీ డేంజర్ జోన్లో ఉండే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకు వీళ్ళు ముగ్గురు పేర్లు చెప్పానని ఇది కూడా ఓపెన్గానే చెప్తా. వై పృథ్వీ, అవినాష్ అండ్ తేజ పేర్లు చెప్తున్నాను, నీకేమైనా తెలుసా అంటే లేదు, జస్ట్ మనం ఇప్పటివరకు గేమ్ చూసిన దాన్ని బట్టి చెప్తున్నా. పృథ్వీ 2 సార్లు డేంజర్ జోన్కి వెళ్ళొచ్చాడు లాస్ట్ వీక్, అంతకుముందు ఒకసారి. నెక్స్ట్ టేస్టీ తేజ, అవినాష్ ఇద్దరు డేంజర్ జోన్కి వెళ్ళొచ్చారు, ఒకే ఒకసారి వెళ్ళారు ఇద్దరు డేంజర్ జోన్కి, అందులో డైరెక్ట్ అవినాష్ ఎలిమినేట్ అయిపోయాడు. అవినాష్ లేకపోయింటే టేస్టీ తేజ ఎలిమినేషన్ అనే కదా. సో వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్కి వెళ్ళొచ్చారు. వీళ్ళ ముగ్గురు గేమ్ పరంగా ఈయన కొంచెం టాస్క్లు ఇవన్నీ ఉన్నా, ఈయన మెగా చీఫ్ అయినా కూడా ఒక పాజిటివ్ వేవ్ వచ్చేసింది. అంటే గౌతమ్ డేంజర్ జోన్కి వెళ్ళొచ్చాడు ఏంటి, డేంజర్ జోన్ ఎలిమినేట్ అయిపోయాడు ఆల్మోస్ట్, కానీ అంత పాజిటివ్ వేవ్ వచ్చింది వీళ్ళకన్నది లేదు. సో మోస్ట్లీ వీళ్ళు ముగ్గురే డేంజర్ జోన్లో ఉంటారు. వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నప్పుడు అవినాష్, తేజ, రోహిణి ఫ్యాన్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ ఫ్యాన్స్ ఓట్లు తేజకి అవినాష్కి మధ్యలో స్ప్లిట్ అయిపోతే ఎవరైతే పృథ్వీ ఉన్నాడో పృథ్వీకి తన ఓట్లు తనకు పడితే ఎప్పట్లాగా, ఎందుకంటే ఇన్నిసార్లు నామినేషన్లు ఉన్నాయి కాబట్టి తనకంటూ ఒక లాయల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిపోయింది, ఓట్లేసే వాళ్ళు లాయల్గా ఓట్లేసే వాళ్ళు క్రియేట్ అయ్యారు. పైగా రీసెంట్గా ఎస్పీ ఎలిమినేషన్ అవడం కూడా తనకు కలిసి వచ్చే అంశమే. వాళ్ళు ఎంతమంది షో చూస్తారో తెలియదు, చాలా మంది అన్న మేము అన్సబ్స్క్రైబ్ అని చెప్పి మెసేజ్ పెట్టి అన్సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోయారు చూడట్లేదని చెప్పి. వాళ్ళు కనుక చూస్తే వాళ్ళు ఇప్పుడు కనుక పృథ్వీకి ఓట్లేస్తే కనుక అది పృథ్వీకి ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. సో అప్పుడు వీళ్ళిద్దరు డేంజర్ జోన్లో ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఇటు సైడ్ నుంచి పృథ్వీనే ఉంటాడా అంటే విష్ణుప్రియ, ప్రేరణ కూడా పోటీలోకి వచ్చే అవకాశం ఉంది, వాళ్ళిద్దరు కూడా డేంజర్ జోన్లోకి వచ్చే అవకాశం ఉంది. బిగ్ బాస్ ఇలా చూడకుండా, అంటే బాటమ్ 2 బాటమ్ 3 అలా చూడకుండా ఈ క్లాన్లోంచి ఒకరిని తీద్దాం అని ఆలోచిస్తే అది ఫెయిరా అన్ఫెయిర్ అని పక్కన పెడితే, సో అప్పుడు ఖచ్చితంగా ఇక్కడి నుంచి అవినాష్, తేజ మధ్యలో ఒకళ్ళు, ఇక్కడ పృథ్వీ, విష్ణుప్రియ మధ్యలోంచి ఒకళ్ళు వెళ్ళిపోతారు. లేదు బాటమ్ 2నే తీద్దాము అని కనుక పెట్టుకుంటే ఖచ్చితంగా అవినాష్, తేజ మధ్యలో కనుక ఓట్లు స్ప్లిట్ అయిపోయి ఎవరికి ప్రాపర్గా ఎక్కువ ఓట్లు పడకపోతే వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు. లేదు వాళ్ళ ఫ్యాన్స్ కొంచెం తెలివితేటలు యూస్ చేసుకొని ఒకళ్ళని కాపాడుకుందామని చెప్పి ట్రై చేస్తే కనుక, నేను చెప్తున్నాను మీ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఓట్లు వేసుకోండి. నేను జస్ట్ అనాలిసిస్ చెప్తున్నాను, నేను వాళ్ళకి ఓట్లు వేయాలి వీళ్ళకి ఓట్లు వేయాలని చెప్పడం లేదు, సీరియస్గా చెప్తున్నా. మళ్ళీ మీరు చెప్పే కదా అని చెప్పొద్దు, నేను జస్ట్ ఆడియన్స్ థాట్ ప్రాసెస్ ఎలా ఉండి ఇలా జరిగితే ఏమవుతుంది అని చెప్పి. సో అలా చేసుకుని కనుక ఒకరికే ఓటేసుకొని ఆ ఒక్కళ్ళని ముందు పెట్టుకుంటే, టేస్టీ తేజ చేస్తారు సపోజ్ అనుకుని టేస్టీ తేజ ముందు పెట్టుకుంటే ఇటు సైడ్ నుంచి అవినాష్, పృథ్వీ కూడా టేస్టీ తేజ కూడా పృథ్వీని దాటే అవకాశం ఉంటుంది. పృథ్వీ ఆర్ విష్ణుప్రియ ఎవరైతే వాళ్ళు డేంజర్ జోన్లో, ప్రేరణ పేరు కూడా చెప్పుకోవచ్చు మన డేంజర్ జోన్లో పెట్టుకుని దాటే అవకాశం ఉంటుంది. అప్పుడు పృథ్వీ ఆర్ విష్ణుప్రియ ఆర్ ప్రేరణ నుంచి ఒకళ్ళు ఎలిమినేట్ అవ్వచ్చు. సో టాప్ 6 కనుక చివరికి ప్లాన్ చేస్తే కనుక 3 ఓజీ 3 రాయలు, లేదా 4 ఓజీ 2 రాయలు, అంటే ఈక్వల్గా ఉండాలి అనుకుంటే కనుక 3 ఉంటారు, ఈక్వల్గా ఉండకూడదు అనుకుంటే కనుక 4 ఉంటారు. అందులోనే 2 అమ్మాయిలు ఉంటారు, ఓజీ నుంచి ఒక అమ్మాయి ఉంటుంది, రాయల్స్ నుంచి ఒక అమ్మాయి ఉంటుంది. ఇవన్నీ కాంబినేషన్సే ఖచ్చితంగా. ఏ రకంగా చూసుకున్నా సరే రోహిణి మాత్రం టాప్ 5లో ఉంటుంది, అదైతే ఓకే పక్కా నాకు అనిపిస్తుంది. ఇటు సైడ్ నుంచి ప్రేరణ, విష్ణుప్రియ అదే డిసైడ్ అవ్వాలి, ప్రేరణ విష్ణుప్రియానా అని చెప్పి. సో ఈ వారం ఎలిమినేషన్ అన్నది వీళ్ళ 3 మధ్యలోనే ఉంటుందేమో అనిపిస్తుంది ప్రజెంట్ అయితే మాత్రం నాకు. పృథ్వీ, అవినాష్,
టేస్టీ తేజ, వీళ్ళ ముగ్గురు మధ్యలో ఉంటుంది. ఎపిసోడ్స్లో ఏమైనా సెంటిమెంట్లు పండినా, ఎపిసోడ్స్లో ఏమైనా టాస్కుల్లో వాళ్ళ గేమ్ హైలైట్ రీతిలో ఎలివేట్ అయినా ఈ వారం ఎపిసోడ్స్లో, సో వాళ్ళు ఏదైనా తప్పులు చేసినా, గట్టిగా ఎవరైనా తిట్టడం కానీ ఏదైనా చేసినా గ్రాఫ్ అప్ అండ్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. దాని ప్రకారం మారితే మారచ్చు, బట్ మోస్ట్లీ వీళ్ళు ముగ్గురు మధ్యలో ఉంటుంది. లేదా విష్ణుప్రియ కూడా, ఈ విష్ణుప్రియ ప్రేరణ కూడా ఈ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. లాస్ట్ టైం కూడా వాళ్ళు డేంజర్ జోన్కి వచ్చారు అన్న థాట్ వచ్చింది, ఒక ఇది వచ్చింది. కాకపోతే ఏంటంటే కొంతమందికి వాళ్ళకున్న పిఆర్ బలంగా ఉండటం వల్ల అది బలంగా ఉంటుంది, అంటే వాళ్ళ ఓటింగ్ అనేది బలంగా సాగుతుంది. మిగతా వాళ్ళకి పిఆర్సీ అన్నీ లేకపోవటం వల్ల గేమ్ ఇంట్లోనే కాదబ్బా, బయట కూడా ఆడేంత సత్తా ఉండాలి, అంత సొత్తు కూడా ఉండాలి, అవన్నీ ఉంటేనే, లేదంటే కష్టం వీళ్ళందరికీ ఎవరికైనా సరే. సో చాలామంది ఆ కామెంట్స్కి వాటికి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. సో వాటికి ఖర్చు పెడుతున్నారు కూడా. అలాగే చూస్తున్నాను ఇప్పుడు కూడా వరుసగా కామెంట్లు చూస్తుంటే ఓపెన్ చేస్తే అన్ని ఫేక్ అకౌంట్లు ఎక్కువ ఉంటున్నాయి. కొన్ని ఇన్స్టాగ్రామ్లో చెప్తున్నా, యూట్యూబ్ కొద్దిగా బెటర్ కంపారిటివ్గా, బట్ అందులో కూడా అంతే, హండ్రెడ్స్ ఆఫ్ జీమెయిల్స్ నుంచి లాగిన్ అవ్వటం, లైక్ డిస్లైక్ కొట్టడం, నెక్స్ట్ కామెంట్ పెట్టేయటం ప్రోమోల కింద వాటి కింద, అదే పనిగా జరుగుతూ ఉంది, అందరికీ జరుగుతుంది. కొంతమందికి అసలు అంత ఇది లేదు కాబట్టి, శక్తి లేదు కాబట్టి వాళ్ళు పెట్టుకోలేదు, వాళ్ళ రేంజ్లో వాళ్ళు తక్కువ. ఇందులో కూడా ఉంటాయి మళ్ళీ కేటగిరీస్, ఏంటి ఐఫోన్లో ప్రో మ్యాక్స్ అలా ఉన్నట్టు స్మాల్ ప్యాకేజ్, మీడియం ప్యాకేజ్, పెద్ద ప్యాకేజ్, అన్లిమిటెడ్ ప్యాకేజీలు, ఇందులో కూడా ప్యాకేజీలు ఉంటుంటాయి. అది తెలియదే చెప్తున్నా నేను. సో ఆ విధంగా చూసుకుంటే కనుక మనకి సోషల్ మీడియాలో ఒక రకమైన బబుల్ క్రియేట్ చేసి కనిపించవచ్చు, లోపల అది ఇంటర్నల్గా ఇంకోటి అయ్యి ఉండొచ్చు. ఓకే, సో ఇవన్నీ చూసుకుంటే ఎనీవే టోటల్గా చూసుకుంటే వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్లో ఉంటారనిపిస్తుంది. వీళ్ళు ముగ్గురులోంచి ఇద్దరు ఎలిమినేట్ అవుతారు. టికెట్ ఫినాలే కనుక ఎవరైనా గెలుచుకుంటే పృథ్వీ, టేస్టీ తేజ అండ్ అవినాష్ మధ్యలో మొత్తం కొద్దిగా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ వారం రోజులు ఉన్న గ్రాఫ్ కూడా దానివల్ల కూడా చేంజ్ అవ్వచ్చు. మళ్ళీ మనం చెప్పుకుందాం ఓటింగ్ అనాలిసిస్, బట్ ప్రజెంట్ మాత్రం వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్లో ఉండొచ్చు. సో మీరు మీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మీ శక్తికి మీరు ఎన్ని ఓట్లు వేయగలిగితే మీ కంటెస్టెంట్కి అన్ని ఓట్లు వేసుకోండి. ఇంకోటి, మా ఓడి పైన టాప్లో సేఫ్గా ఉన్నాడు అని చెప్పి ఆయన ఓట్లు తీసుకొచ్చి కింద ఎవరికైనా వేశారు అంటే మీ ఓడి కిందకు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకి కళ్ళు బైర్లు గమ్మి డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఈ పాయింట్ నోట్ డౌన్ చేసుకోండి, రెడ్ లెటర్స్తో రాసి పెట్టుకోండి. మా ఓడి సేఫ్ ఉన్నాడు, ఒక 2 రోజులు మా ఓడికి ఓట్లు అయిపోయినా పర్లేదు అని చెప్పి మీరు అక్కడ ఓట్లు ఆపి కింద వేద్దాం, వీళ్ళని కాపాడదాం, వీళ్ళు ఎలిమినేట్ చేద్దాం, వీళ్ళని కాపాడదాం, వీళ్ళు ఎలిమినేట్ చేద్దాం, ఆ గ్రూప్ ఈ గ్రూప్ ఆ గ్రూప్ కొట్టుకుంటే వీళ్ళు సేఫ్ అయ్యి మీ వాళ్ళు ఎలిమినేట్ అవ్వచ్చు. అలాంటి షాక్లు వస్తాయి. సో ఎందుకు మీరు మీ పెద్ద కంటెస్టెంట్, ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరంటే వాళ్ళకి వేసుకోండి. కింద ఉన్న వాళ్ళు మీ ప్లాన్లు మీరు చేసుకోండి, ఎట్లా ఆడాలి ఏంటి అని చెప్పి. సో అంతే, అదనమాట సంగతి. మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు ఏంటి అన్నది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో లైక్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్. మిడ్ నైట్ ముచ్చట్లు అంటున్నారు. అమ్మో నామినేషన్స్ బాబోయ్, రాత్రి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత సరే అని చెప్పి 2 నిమిషాలు మాట్లాడతాం. సరే లైవ్లో ఏమైనా మిస్ అయ్యామని చెప్పి ఓపెన్ చేసి వెనక నుంచి చూద్దామని చెప్పి రోని నబీల్ నామినేషన్తో స్టార్ట్ చేస్తా లైవ్. తలనొప్పి వచ్చేసింది. ఆ జేఎన్టీలో అందుకని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను స్టోరీ ఒకటి. జేఎన్టీ వాళ్ళు బుక్లెట్ ఇచ్చి అన్ని క్వశ్చన్లకి ఆన్సర్ ఈ బుక్లెట్ లోపలే రాయాలి అన్నట్టు బిగ్ బాస్ కూడా కంటెస్టెంట్స్కి ఒక టైం లిమిట్ పెట్టి బజర్ వస్తుంది, 1/2 అవర్ టైం ఉంటుంది. వార్నింగ్ బజర్ వస్తుంది 5 minutes ముందు. సో బజరు, వార్నింగ్ బజరు, ఫైనల్ బజరు, 1/2 అవర్ టైము. నువ్వు 2 నామినేషన్లు, ఒక నామినేషన్ చెయ్యి. ఆ లాస్ట్ ఫైనల్ బజర్ వచ్చినప్పుడు అదే వార్నింగ్ బజర్ వచ్చినప్పుడు కంక్లూజివ్ స్టేట్మెంట్స్ పెట్టుకొని దాన్ని ముగించండి. బజర్ టు బజర్ నామినేషన్ అని చెప్పి ప్రతి కంటెస్టెంట్కి 1/2 అవర్కి మించి ఇవ్వకూడదు. లేదంటే గంటలు మన ఫాలోవర్ ఒక ఆవిడ చేశారు. ప్రేరణ గౌతమ్ నామినేషన్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు షాపింగ్ వెళ్ళారంట, తిరిగి వచ్చేప్పటికి కూడా అలా ఉందంట. మరి వాళ్ళు షాపింగ్ ఫాస్ట్గా చేశారా లేదంటే వీళ్ళు ఎంతసేపు చేశారు కొట్లాడుకున్నారు చూడండి. ఎందుకు అంతసేపు, ఏం సాధిద్దామని నాకైతే అసలు చిరాకు వచ్చేసింది. అంతసేపు ఏంటి. ఇప్పుడు నేను మంచి పాయింట్లు, పెద్ద డిస్కషన్, మంచి డిస్కషన్ కాదే, అన్ని తుమ్మిడి డిస్కషన్ అదే చుట్టూ తిప్పి చేశారు. ఎందుకంటే స్వామి కక్ష తీర్చుకుంటారు మా మీద. పాపం ఆ మొత్తం లైవ్ని ఎడిట్ చేసి ఎపిసోడ్ చేసిన మహానుభావుడు, ఆ ఎడిటింగ్ టీం ఎవరైతే ఉందో నిన్న ఎపిసోడ్కి, వాళ్ళకి స్టార్ మా వాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళకి ఒక రైజ్ ఇవ్వండి, వాళ్ళకి హైక్ ఇవ్వండి, వాళ్ళకి బోనస్ ఇవ్వండి. మామూలు విషయం కాదు ఆ టీంకి మాత్రం. సాటర్డే ఎపిసోడ్స్ ఎంత కోపం వచ్చింది, ఎలా ఎడిట్ చేశారు ఏంటి, ఎంత దారుణంగా ఎడిట్ చేశారని చెప్పి. నిన్న మాత్రం ఎంతో మెయిన్ పాయింట్లు కొన్ని లేపేస్తున్నా కూడా ఆ మాత్రం ఎడిటింగ్ చేశారంటే మీరు గ్రేటే, మీరు తోపే అని అనిపించింది నాకైతే మాత్రం. మామూలు విషయం కాదు. అన్ని అవర్స్ ఫుటేజ్ని 55 minutesలో కన్వర్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. మిడ్ నైట్ ముచ్చట్లు చెప్తా. అది తలనొప్పి నుంచి అసలు బయటికి రాలే. ఇంకా మార్నింగ్లో వచ్చాక ఇంకా నా వర్క్ అన్నీ వచ్చినాయి అనమాట. సో ఒకసేపట్లో చెప్తాను అనమాట. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఏమైనా అప్డేట్స్ ఉంటే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.